హలో అండి అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక్కడేమో చేస్తున్నాను అనేసి అనుకుంటున్నారా? పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు వాళ్ళకి స్నాక్స్కి అనేసి మంచూరియా చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇక్కడ క్యాబేజ్ని అయితే నేను ముందుగా కట్ చేసేసుకుంటున్నాను. నేను మంచూరియా చేసేటప్పుడు క్యాబేజ్ మనకి సన్న తరుగులాగా ఉండాలి కదండి, దానికోసం అనేసి చాపర్లో వేసేసుకుంటాను. ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తాను. చిన్న ముక్కలుగా కట్ చేసి చాపర్లో వేసేసాను అనేసి అంటే అవి చిన్న చిన్న ముక్కలుగా ఉంటుందన్నమాట. ఇలా చేసాము అనేసి అంటే అయితే ఇక్కడ నేను చాలా త్వరగా అయిపోతుంది. మనం తురిమాము అనేసి అంటే పెద్ద పెద్ద స్లైసెస్ లాగా ఉంటుంది కదండి, అలా కాకుండా ఇలాగ చాపర్లో వేసాము అనేసి అంటే చాలా చక్కగా అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు ఈ విధంగానే చేసేస్తాను. ఇది వచ్చేసి నేను ఈ చాపరు ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. అప్పుడు వచ్చేసి ఒక 1600 చేంజ్ ఏమో పడింది నాకు ఇది. ఇక్కడ ముందు నేను క్యాబేజ్ మాత్రం వేస్తున్నాను. దీంట్లోకి క్యాబేజ్ క్యారెట్ వేస్తాం కదండి. చాపర్లో వేసి ఒక 2 to 3 టైమ్స్ కనుక మనం పల్సెస్ ఇచ్చాము అంటే ఈ విధంగా అయిపోతుంది అనమాట. మన చిన్నగా అయిపోతుంది. క్యాబేజ్ కూడా పిల్లలు ఇష్టపడని వాళ్ళు అయితే ఉంటారు కదండి క్యాబేజ్ని, అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ విధంగా అయితే చేసి పెట్టాము అంటే వాళ్ళు తీసేయడానికి కూడా వీలుండదు. కాబట్టి ఇలాగైనా చేసేసుకోవచ్చు. చాక్తో అయితే అంత చిన్నగా అయితే కట్ చేయలేము కదండి. ఇంకా నేనైతే ఒక బౌల్లోకి వేసేసుకున్నాను. బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఆ చాపర్లోకి నేను ఒక పెద్ద సైజు క్యారెట్ని అయితే తీసేసుకొని ఈ విధంగా దీన్ని కూడా చాప్ చేసేసుకున్నాను. చూడండి ఎంత మంచిగా చాప్ అయిపోయిందో. ఇది చాపర్ అయితే చాలా మంచిగా పనిచేసేస్తుంది. వీటి రెండింటిని అయితే ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి, మన ఇండియన్ ఫ్లాగ్ కలర్ అయితే ఉంది కదా, ఒక గ్రీన్ కలర్ ఉంది అనేసి అంటే ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూస్తానికి కూడా. నాకు అదే అనిపించింది అనమాట. మనకి ఆగస్ట్ 15th కూడా వచ్చేస్తుంది కదా అనేసి అనిపించేసింది. ఇది మంచూరియా ప్రిపేర్ చేసేటప్పుడు ఒక గ్రీన్ కలర్ మిస్ అయింది అనేసి అనిపించేసింది. ఇలా ఒకసారి అన్నీ కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. అలానే ఒక 4-5 గ్రీన్ చిల్లీని అయితే రౌండ్గా కట్ చేసి వేసేసుకున్నాను. మనం తినే కారాన్ని బట్టి అయితే గ్రీన్ చిల్లీ అన్నది యాడ్ చేసేసుకోండి. అలానే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కారం అయితే యాడ్ చేసేసుకున్నాను. కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ అయితే యాడ్ చేశానండి. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ. అలానే 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి నేను మైదా కూడా వేశాను. మైదా అన్నది మనకు బైండింగ్ కోసమే ఉపయోగపడుతుంది కదండి. అలానే కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. మన క్రిస్పీనెస్ కోసం అయితే ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ అన్నది యాడ్ చేసేసుకున్నాను. వీటి అన్నిటిని అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఎటువంటి వాటర్ అయితే నేనేమి యాడ్ చేయలేదు. అలానే మనకి ఇక్కడ క్యాబేజ్లోను అలానే క్యారెట్లో తడిదనం ఉంటుంది కాబట్టి వాటితోటి మనం ఇలాగ పిండిని అయితే కలిపేసుకోవాలి. కరెక్ట్గా మనకి ఉండకట్టేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. వాటర్ అన్నది అసలు వేయాల్సినంత అవసరం ఉండదు. నేనైతే వాటర్ అన్నది ఏమీ యాడ్ చేయలేదు. ఈ విధంగా మనం పిండి అయితే కలిపి పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేశానండి. పక్కన పెట్టేసిన తర్వాత వీటిని చిన్న బాల్స్ లాగా అయితే చేసేసుకున్నాను. ఈ విధంగా బాల్స్ చేసుకున్న వాటిని అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, అందుకోసం అనేసి ముందుగా ఇక్కడ మనకి టైం ఉంది అనేసి అంటే ఈ బాల్స్ వేసుకున్న తర్వాత కూడా వీటిని ఒక 1/2 hour to 45 minutes వరకు పక్కన పెట్టాము అంటే దాంట్లో ఉన్న తడి అంతా పోతుంది కదా. టైం లేదు అనేసి అంటే అప్పుడప్పుడైతే వేసేసుకోవచ్చు. మనం మంచూరియా చేసేటప్పుడు మంచూరియా అన్నది చిన్నగా ఉంటేనే బాగుంటుంది కదండి. కాబట్టి చిన్న సైజులోనే వేసేసుకున్నాను. మనం పెద్దగా వేసాము అంటే లోపలైతే కుక్ అవ్వదు, పచ్చిగా ఉంటుంది. కాబట్టి చిన్న బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేనైతే డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మంచూరియా బాల్స్ అయితే ఉన్నాయి కదా, ఆ బాల్స్ని అయితే వేసేసుకొని ఇక్కడ నేను ఫ్రై అయితే చేసేస్తున్నాను. సిమ్లో పెట్టుకున్నాము అనేసి అంటే అవి ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. ఇవైతే నేను ఫస్ట్లో వేసేసాను. ఆయిల్ బాగా హీట్ ఉంది. వేసిన వెంటనే అయితే నేను సిమ్లో పెట్టేశాను. ఈ విధంగా ఫ్రై అయిన వాటిని అయితే నేను
తీసి పక్కన పెట్టేసుకున్నాను. మనము ఆయిల్ ఎప్పుడైనా కానీ డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో కొద్దిగా సాల్ట్ అన్నది వేసాము అనేసి అంటే ఆయిల్ మనకి పీల్చకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా కానీ డీప్ ఫ్రై ఐటెం చేసేటప్పుడు ఆయిల్లో కొద్దిగా సాల్ట్ వేసి చూడండి. మీరు కూడా ఆయిల్ పీల్చింది అనేది అయితే గమనిస్తూ ఉంటారు. ఈ విధంగా అయితే నేను మంచూరియా బాల్స్ని అయితే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. మీలో ఎంతమందికి ఇలాగా మంచూరియా బాల్స్ని ఉట్టిగానే తినటం అలవాటు ఉందో ఒకసారి నా కామెంట్ల బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి. నేను పిల్లలు అయితే ఈ విధంగా అయితే ఉట్టివే తినేస్తూ ఉంటాం అన్నమాట. చాలా ఇష్టంగా ఉంటుంది నాకు. మంచూరియా కన్నా కానీ ఇలాగా ఫ్రై చేసిన మంచూరియా బాల్స్ అంటేనే బాగా ఇష్టము. చేసిన తర్వాత నేనైతే ఇలాగ ఒక 2-3 అయితే తినేస్తాను. ఇంక ఇప్పుడు మంచూరియా ప్రిపేర్ చేసుకోవాలి కదండి. దానికోసం అయితే నేను ఒక ప్యాన్ తీసేసుకున్నాను. ప్యాన్ మనకి హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నానండి. అలానే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అవ్వాలి. మనకి రా స్మెల్ పోతే సరిపోతుందన్నమాట. అలానే ఇక్కడ గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి. గ్రీన్ చిల్లీ మనకి కొద్దిగా ఫ్రై అయిపోతే సరిపోతుందన్నమాట. అలానే ఇక్కడ నేను ఉల్లి పొరకలు కూడా వేసేసుకున్నానండి. అదే మనకి స్ప్రింగ్ ఆనియన్స్ అయితే ఉంటాయి కదా, ఆ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలానే ఇక్కడ మనకి గార్లిక్ కూడా వేసేసుకోవాలి. గార్లిక్ వచ్చేసి ఒక 10 చిన్నవి అయితే రౌండ్గా కట్ చేసుకొని వేసేసుకుంటే బాగుంటుంది. మంచూరిలోకి గార్లిక్ అయితే చాలా మంచిగా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మేము ఈరోజు కొద్దిగా గ్రేవీగా జ్యూసీగా చేద్దాము అనేసి వాటర్ అయితే యాడ్ చేసాను. వాటర్ అయితే కొద్దిగా ఎక్కువ యాడ్ చేశానండి. మీరు ఇలాగా జ్యూసీగా వద్దు అనేసి అనుకున్న వాళ్ళు అయితే వాటర్ అనేది తగ్గించేయచ్చు. దీంట్లోకి సోయా సాసు, రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేసేసుకున్నాను. అలానే ఇక్కడ కారం కూడా యాడ్ చేసేసుకున్నాను. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది కూడా యాడ్ చేసేసుకొని వీటిని అయితే కొద్దిగా మరగనిస్తే సరిపోతుందన్నమాట. అలానే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకున్నానండి. అలానే ఇక్కడ రోజ్మేరీ కూడా వేసేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసినా కానీ పర్లేదు. మనకైతే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇది వేయటం వలన. చూడండి, వాటర్ కన్సిస్టెన్సీ అయితే నేను కొద్దిగా ఎక్కువే వేసేసుకున్నాను. మీకు ఇలా వద్దు అనేసి అంటే వాటర్ తగ్గిస్తే సరిపోతుంది. అలాగా నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న మంచూరియన్ బాల్స్ ఉన్నాయి కదండి, ఆ బాల్స్ వీటిల్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మనం కుక్ చేసేసుకున్నాము అనేసి అంటే మనకి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇలాగ చేసాము అంటే చాలా జ్యూసీగా ఉంటుందన్నమాట. పిల్లలు తినేటప్పుడు కూడా కొంచెం డ్రై కాకుండా ఈ విధంగా ఉంటే బాగుంటుంది కదా. దాని మీద కొద్దిగా నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసి కొత్తిమీర వేసేసానండి. తినేటప్పుడైతే చాలా జ్యూసీగా టేస్టీగా కూడా ఉంది. మా పిల్లల స్నాక్స్ వచ్చేసి ఇదేనండి, వెజ్ మంచూరియా. ఈరోజు పిల్లలకి ఇలాగ సర్ప్రైజింగ్ ఇచ్చాము అనేసి అంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా. కాబట్టి నేనైతే ఈ విధంగానే పిల్లలకి సర్ప్రైజ్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. బాయ్.